నీ ప్రాంతం నీ ఊరు అనుకున్న ఊరికే నీ ఎల్లంలో ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోతుంది. తెచ్చి పూర్తి చేసి నీళ్ళు ఇస్తుండు. ఇప్పుడు మంత్రి గారు టన్నెల్ తెస్తుండు. నేషనల్ హైవే అప్పుడు సారే డబుల్ రోడ్ చేసిండు. 6 లేన్ కూడా ఇప్పుడు వెంకరెడ్డి సారే చేస్తుండు. అది ఆయనతో అయ్యేది. 7 ఇంట్లోనే ఉన్నాడు వెంకరెడ్డి గారు ప్రభుత్వంలో. నీటి కోసం నిరాదీక్ష చేసిండు, ఉద్యమం చేసిండు నల్గొండకు. మళ్ళీ తెలంగాణ కోసం నీలాగా ఇట్లా పట్టుకోగానే అమ్మ నాకు దోస్తుంది అని పడి యాక్షన్ చేసినంత మాకు అలవాటు లేదు. జంతు బాంబులు నల్గొండ 16 వార్డులు అండర్ గ్రౌండ్ నడుస్తుంది. 16 వార్డులు అయినా మేము విజిట్ చేసి ఫోటోస్ వచ్చిన మీ దాంట్లో మేము ఒక్కసారి ప్రెస్ మీట్లో చెప్పుకున్నాం తప్పించి నువ్వు టేప్ పట్టుకుండు, రోడ్డు గొల్లుడు, నువ్వే డాక్టర్, నువ్వే ఇంజనీరు, నువ్వే సైంటిస్ట్ నల్గొండకు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిండు విద్యుత్ శాఖ మంత్రి నల్గొండకు సబ్ స్టేషన్ ఇచ్చిండా. 8 సబ్ స్టేషన్ చేసిన ఈ సంవత్సర కాలంలో 3 రెడీగా ఉన్నాయి, ఓపెన్ చేస్తాను. మాకు 11 వాటర్ ట్యాంకులు. ఇంత కరువులో మన సమ్మర్లో మీద ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం. ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ గౌరవం ఇచ్చి ప్రతి విషయం ఎజెండాలో పెట్టినాం. నీలాగా ఏఎస్లు ఇచ్చి కలెక్టర్లు బెదిరించి పని చేయించుకోలే. ప్రతిదీ కౌన్సిల్లో ప్రతి కౌన్సిల్ అడిగే హక్కు ఇచ్చినాం. నేను మన తీర్మానం ప్రతి ఒక్క కౌన్సిలర్ అన్నాడు మీ 11 నెలల 12 నెలల మీ ఉన్న ప్రతి ఒక్కరి కౌన్సిల్కి వచ్చి మాకు గౌరవం ఇచ్చారు. దాంట్లో తప్పుంటే వాళ్ళు మాట్లాడతారు. కానీ నువ్వు అదే చేయకుండా ఏమీ లేకుండా నువ్వు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి వస్తే ఒక డిఎస్పీని, 2 సిఐలని, 3 ఎస్ఐలని, ఒక లేడీ ఎస్ఐని తీసుకొని వచ్చినావు. నీకు అంత ధైర్యం ఉందా మాతో పెట్టుకుంటాను? 20 మంది ఉందంటేనే భయపడ్డావు. నువ్వు అంత మొగోనేం కావు నువ్వు. ఇక నువ్వు నోరుందని అధికారులను బెదిరించి ఒక అధికారికి ఏమో బాగా పంచాయతీ వేసుకుంటే నువ్వు 60 లక్షలు లేకపోతే నువ్వు చంపేస్తారు. ఏం మాట నీది లేవా అడియోలనుకుంటున్నావు. వెంకరెడ్డి గారు నీలాగా రాజకీయం చేస్తే నల్లగొండ ఇంకో పార్టీ జెండా పట్టపో. 20 ఏళ్ళ రాజకీయాలు, 25 ఏళ్ళ రాజకీయాలు ఆయన నీలాగా పోలీస్ స్టేషన్లు పోలీసులు పెడితే ఇంకొకటి జెండా పట్టపో నల్గొండ. మమ్మల్ని విమర్శించిన, మా మీద ఆరోపణ చేసిన ఏనాడు ఒక్క మాట అనలే. పోలీస్ స్టేషన్లు వెళ్ళే పోలీస్ స్టేషన్ తొక్కు పొట్టు ఆడవాళ్ళు అయిపోయింది, మగవాళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇంక మిగతా వాళ్ళతో ఉన్నట్టుంది. ఇక నీకు భర్త పూజ ఈసారి నిన్ను ఎత్తుకపోయింది పోలీసు వాళ్ళు కాదు, నీ వాళ్ళు ఎత్తుకపోయింది. నా చూసుకో ఆ వీడియోలా. నీ చక్కదనం బాగాలేక ఎత్తుకపోయింది చూడు. దాంట్లో 2 పోలీసులు ఉంటే 2 మీ వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర వీడియోలు ఉన్నాయి చూడండి. అందరం తల్లిదండ్రులకు పుట్టిన సిగ్గులు ప్రతిరోజు ఫస్ట్ పదం అదే. ఇంకోటి అంటే ఆయనకి ఇంత పొడుగుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ మాట అదే వస్తుంది. బొచ్చు అది చెప్పొద్దు మీడియా ముందర. కానీ ఫినాయిల్ పెట్టి కడుతా కొడుకు అనుకుంటున్నాను. నేను అనొద్దు, నేను ఒక మాజీ ఎమ్మెల్యే గౌరవం ఇవ్వాలి. కానీ ఇక అది అయిపోయింది నీకు స్టేజ్. అంతకుముందే చెప్పిన మీక నువ్వు 100 మంది వేసుకురా, 10 మంది చాలు. మాకు కెపాసిటీ ఉంది, మా ధైర్యం ఉంది మాకు. ఒక్క నల్గొండ 99 ముందు నల్గొండ చూడండి. కమ్యూనల్ బంద్ అయినాయి, రౌడీ షీట్ బంద్ అయింది, హఫ్తాలు ఇవన్నీ బంద్ అయినాయి. అదే ఒక కబ్జాలు పెళ్ళమొగల పంచాయతీ. నువ్వు ఏం చేసినావా నల్గొండలో? కబ్జాలు పెళ్ళమొగల పంచాయతీ. లాస్ట్ బిడ్డ పంచాయతీ వస్తే నువ్వు మాట్లాడిన మాటకు బయటకు వచ్చి అది ఏం ఇచ్చినో తెలుసు. నువ్వు ఇచ్చినది ఏంది? నువ్వు కళ్యాణ చెక్లు ఇస్తే 3-4 గంటల స్పీచ్ ఇచ్చే మేము సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఏ పార్టీ అని చూడం, అప్లై చేస్తే తీసుకొచ్చి పంపిస్తాను. నువ్వు నీ పార్టీ కండవ కప్పుకుంటే అయినా నువ్వు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ అని ఓట్లు కూడా రాలే. కానీ నీ క్యారెక్టర్ ఎడిగిపోయింది. ఇది నల్లగొండ అభివృద్ధి నువ్వు చేసిన అభివృద్ధి, నువ్వు అయిపోయిన పనులు సంవత్సరం దాకా ఓపెన్ చేసుకుని ధైర్యం లేనివాడు నువ్వు మాట్లాడతావు మా గురించి. ముగ్గులతో తిట్టి కానీ బతికేందుకు నాకు అర్థం కావట్లే. నువ్వే ఏదో రాజ్యం అనుకుంటున్నావా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే గఫ్లత్లా నువ్వు ఇవాళ వార్డు కౌన్సిలర్ కూడా గెలిచిన పరిస్థితి. నీకు ధర్నా చేసే ఉంది, హక్కు ఉంది, చెయ్యి. మొన్న కూడా 2-3 సార్లు చేసిన క్లాక్ టవర్లో అందరు బర్త్డే ఫ్లెక్సీలు పెట్టి తీస్తలేము. అది క్లాసిఫైడ్స్ వాళ్ళు ఇచ్చినది, లీడ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చింది. పైన పవర్ ఉంటుంది, పైకి ఎక్కి నీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటువి వాళ్ళ పర్మిషన్ లేకుండా. రేపు ఏం జరుగుతుంది? మున్సిపల్ ఆర్ఎంబీలు కదా ఏమైనా జరిగితే వాళ్ళు జారి పడితే నువ్వు చుట్టుపక్కల పెట్టి మీ అన్నది ఇప్పటికి కూడా ఉంది ఫ్లెక్స్ ఆడ చూడిపో. ఎంచి కాదు ముందల ఏదో పాడి కౌశిక్ రెడ్డి చేస్తుండే నేను చేస్తా, జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది ఇట్లా చేస్తే. నేను జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ చెప్తున్నా, ఫస్ట్ అయితే అది ఇవ్వండి. ఆ జిల్లా అధ్యక్ష పదవి మాకే మంచిది. ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్డ్, నీకు హిందీ రాదా ఇంగ్లీష్ రాదా అని మా చూడంటివి. నేను మాట్లాడే హిందీలో తిట్లు వస్తావా అనేది కొడుక అనుకుంటున్నాను. ఏ భాష వస్తా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. చదువుకున్న చదివేంద్ర నాయన, నేను చదివింది ఇంగ్లీష్ మీడియం నాయన. మేము వచ్చి 4 టర్ములు చేసినాం. ఇక్కడ 20 ఏళ్ళ సార్ రాజు వెంకరెడ్డి స్వామి ఉన్నాం.
ఏనాడు మేము పై గెలుచుకుంటూ ఉన్నాడు. నీ వార్డు కౌన్సిలర్ నువ్వు గెలిపించుకోలేవు, నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు మా గురించి మాట్లాడే ఉంటుంది. ఒక్కడైనా పనికొస్తాడు ఉండని ఎమ్మటి రౌడీ షీటర్లు గంజాయి మాస్టర్లు వీళ్ళని వేసుకొని తిరుక్కుంటా నువ్వు కార్లల్లా తొక్కుతా. పోలీసు వాళ్ళని ఎవరిని పడింది? పోలీసు వాళ్ళు ఏం భాష వాడు సేమ్ నాన్న ఏమన్నాడు అదే భాష పోలీసు వాళ్ళు అన్నాడు. అదే చూడండి, అది కూడా ఉంది వాళ్ళ దగ్గర, పోలీసు వాళ్ళ దగ్గర ఆడియో వీడియో. ఆ గజ్జికుక్క తీటకొయ్యల గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మాకు మళ్ళీ ఒకసారి నిన్న జరిగిన సంఘటన తెలియజేసుకుంటూ ఆ గజ్జికుక్క తీటకొయ్యల గురించి మీకు కొద్ది 2 మాటల్లో వివరిస్తా. మున్సిపల్ ఆఫీస్ పోయి కమిషన్ రూమ్లో మాట్లాడిన భాష దాన్ని ఫస్ట్ మీరు ఒకసారి విన్న తర్వాత దాని గురించి వివరంగా చెప్తా. నిన్న మున్సిపల్ ఛాంబర్ లోపల కాదు, మున్సిపల్ కమిషన్ రూమ్ పోయి కమిషన్ బయట ఇది కమిషన్ రూమ్ లోది బయటికి మళ్ళీ వస్తారు సౌండ్ వస్తలేరు. మీకు వాయిస్ వినిపిస్తా, వాయిస్ సరి వినిపిస్తా, మీకు వాయిస్ పెట్టిస్తా. వాణ్ణిద్దాం పర లంజోడు కన్నప్పుడు మాట్లాడే భాష మీకు మళ్ళీ ఒకసారి క్లియర్ అయింది. మీరు కూడా తీసిరు కానీ మీరు కూడా వీడియోలో మీకు అర్థం కాలేడా ఏమంటుండనేది తెలియదు మీకు. ఈ దరిద్రుడు 5 ఏళ్ళ దరిద్రం బట్టి 20 ఏళ్ళ మంచితనాన్ని పోగొడుతాక ఇప్పుడు దరిద్రం అనే మాట వాడేది. ఆ దరిద్రుడు ఎవడో మీ అందరు నల్గొండ ప్రజలందరూ గమనించారు. ఆ కేసీఆర్ పుణ్యాన, ఆ నారా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దరిద్రుడిని పాతాళం దొక్కుతారంటారు చూసాను. వెనకట ఈ తీటకొయ్యలాకు, ఈ గజ్జికుక్క, ఆ గజ్జికుక్క ఉంటే మనం ఏం చేస్తాం? ఏదో తీటకొయ్యలాకు గురించి మీకు ఒక 2 మాటలు చెప్తా ఆ వీడియో లోపల. ఈ భాషన తర్వాత సరే పోదాం, మున్సిపాలిటీకి అయితే పోదాం, ఏం చేస్తాం చూద్దాం అని పోయినాం. ఇక పోతే ఆయన విరంగం ఆ గజ్జికుక్క రెచ్చిపోతుంది. పోలీసు వాళ్ళు కనుక నిన్న వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ అడ్డం లేకుంటే మేము ఆడ ఆ గజ్జికుక్కను రాళ్ళతో కొట్టి చంపుతుంది. నిన్న ఆయన మర్డర్ చేస్తా అంటుడుగా, మాకెళ్ళి మర్డర్ చేస్తా మీరే అన్నారు కదా, మరి మేమేం చేయాలి? ఆత్మరక్ష కొరకు మేము కూడా చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ అదే పని మాది. కానీ మేము ఆ విద్యార్థి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ కొరకు మా కార్యకర్తలు కూడా మనం పంచాయతీ పెట్టుకోవద్దు, గొడవ వేయవద్దు, చూద్దామని వచ్చేవాడికి ఆ చూసి చేసినాం. దానికి కాంగ్రెస్ గుండాలు, కోమటిరెడ్డి గుండాలు, రౌడీ షీటర్లు వాడు ఏం పడితే అది గజ్జికుక్క ఇష్టం మాట్లాడితే మేము ఊరుకోం. నీతో మాట్లాడడం కూడా వేస్ట్. నీ గురించి మాట్లాడినా గజ్జికుక్క గురించి ఎంతసేపు చెప్పినా వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడకపోతే బెస్ట్ అనుకున్నాం. కానీ మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి నల్గొండ ప్రజలు కోమటిరెడ్డి వెంకట గారి మీద అభిమానంతో మన పెద్ద ఎత్తున మేడతో గెలిపించేందుకు వాళ్ళ అనుచరులుగా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు నమ్మిన బంటుగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి మా బాధ్యత కాబట్టి మీకు వివరణ ఇస్తున్నాం. ఇంకొకసారి కోమటిరెడ్డి ఇదే భాష ఇవాళ పట్టణంలో గత సంవత్సరం నుంచి ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ గారు అన్ని వార్డులకు పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేసుకుంటూ నా వార్డులోనే సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంది. 30 సార్లు చెప్పినా ఏ పని చేయలే. మైనార్టీలకు తిట్టడం నాకు కూడా అడ్డగోలుగా ఎలక్షన్లలో తిట్టిండు. లంజ కొడుకు ఆడు ఏ లంజోడుకు దేనికి పుట్టిండు? అమ్మయ్యకు పుట్టలేదా? ఏం భాష వానిది? నీకు ఎక్కడ ధర్నా చేసేది అవగాహన లేదు. మున్సిపల్ ఛాంబర్లో కమిషనర్ ఛాంబర్లో చేస్తా ధర్నా, నీకు అవగాహన లేదు. మున్సిపాలిటీ ఆఫీస్ ముందర ధర్నా చేయాలి. నీకు పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు కట్టుకున్నావు, పర్మిషనే రాలేదు. పర్మిషన్ రాకముందే నువ్వు ఫ్లెక్సీలు కట్టుకొని ఇదంతా కావాలని నువ్వు చేస్తున్నావు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అడ్డగోలు తిట్టిన చరిత్ర నీది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తిట్టిన భాష, తిట్టిన వీడియో క్లిప్పింగ్ ఉన్నాయని మీకు వీడియో మిత్రులకు అందరికీ తెలుసు. నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలేవు ఇప్పుడు. అప్పుడు నీళ్ళలో పాలు కలిపి నువ్వు వ్యాపారం చేసినావు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది నీకు?
నువ్వు ఒక్క కార్యకర్తకైనా 5 ఏళ్లలో 5 కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినావా? అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నావు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ అమ్ముకుండు బయటి నియోజకవర్గాలు. ఒక్క కార్యకర్తకైనా ఆదుకున్నావాను?